లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సరిత పూర్తి సమాచారం అందిస్తారు. సరిత, ఇవాళ నరసింహనగర్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం తెలంగాణ భవన్ లో కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్లమెంట్ నియోజకవర్గం కింద వచ్చేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించి పార్టీ ఎవరినైతే ఆహ్వానించిందో వాళ్ళందరూ కూడా సమావేశానికి వచ్చారు. కొద్దిసేపటి కిందటే సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా తెలంగాణ భవన్ లో పార్లమెంట్ కి సంబంధించినటువంటి అనేక పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశం కొనసాగుతుంది. 2 రోజుల కిందట సంక్రాంతి సెలవుల తర్వాత మళ్ళీ నిన్నటి నుంచి ఈ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి తెలంగాణ భవన్ లో. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ పార్లమెంట్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ సన్నాహక సమావేశాలు తెలంగాణ భవన్ లో జరుగుతున్నాయి. దాంతో పాటుగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి రివ్యూ కూడా కొనసాగుతుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లాంటి వాటి వల్ల కొన్ని స్థానాలలో స్వల్ప మెజారిటీతో పార్టీ ఓడిపోవాల్సి వచ్చింది, ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, అక్కడ వాటిని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, రాబోయేటువంటి రోజులలో అక్కడ పార్టీ గెలిచేందుకు ఏ విధమైనటువంటి వ్యూహాలను అనుసరించాలి అనేటువంటి దానిపైన అక్కడి నుంచే స్థానికంగా ఉన్నటువంటి నేతల్ని పిలిచి వాళ్ళ సలహాలు, సూచనలు అడగడంతో పాటు ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కూడా పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తుంది. ముఖ్యంగా అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల గెలిపే లక్ష్యంగా తెలంగాణ భవన్ లో పార్లమెంట్ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. రైట్ సరిత, థ్యాంక్ యూ.